As you all know, My Reza is all about journey of lines and journey of many artists. Today we have Gudi Fanikishore with us, who is working for IT, and నేను మీకు ప్రామిస్ చేసినట్టు బిఎఫ్ఏ కెరియర్ కింద తీసుకుని అందులో షైన్ అయిన వాళ్ళు అందులో ఏ ఇండస్ట్రీలో ఉంటారు అని చెప్పాను కదా. సో టుడే విల్ నో మోర్ అబౌట్ ఫణికిషోర్ గారు అండ్ వాట్ ఈస్ ఈ డూయింగ్, హౌ డిడ్ యూ చూస్ హిస్ కెరియర్. హాయ్ ఫణి, వెల్కమ్ టు మై ఛానల్ ఫణి. అండ్ యా, మా వ్యూవర్స్ ఇప్పుడే నేను మీరు ఎక్కడ పనిచేస్తున్నారు ఏంటి ఐటీ ఇండస్ట్రీ అని చెప్పాను. సో ఐ వుడ్ లైక్ టు నో మోర్ అబౌట్ వాట్ యు ఆర్ డూయింగ్, హౌ డిడ్ యూ చూస్ దిస్ కెరియర్, అండ్ ఇక్కడ నుంచి అసలు బిఎఫ్ఏ నుంచి ఫైన్ ఆర్ట్స్ నుంచి ఐటీలోకి ఎలా వెళ్ళారు? యా, దట్స్ వెరీ గుడ్ క్వశ్చన్. సో యూజువల్గా అందరూ అనుకుంటారు ఐటీ ఇండస్ట్రీ అంటే ఇట్ విల్ బి మోస్ట్లీ సాఫ్ట్వేర్ డెవలపర్స్ ఆర్ ఫ్రమ్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచో లేదంటే బీసీఏ సైడ్ వెళ్తారని. కానీ ఐటీలో అపార్ట్ ఫ్రమ్ డెవలప్మెంట్ అండ్ టెస్టింగ్ దేర్ ఆర్ ఆల్సో అదర్ ఆపర్చునిటీస్. సో నేను ఐఎమ్ ఏ యూఎక్స్ డిజైనర్. కరెంట్లీ ఐఎమ్ వర్కింగ్ యాజ్ అ సీనియర్ యూఎక్స్ డిజైనర్ ఇన్ ServiceNow. And I started my career as a UX designer. So yeah, back into డిజైనర్ యూఎక్స్ డిజైనింగ్ గురించి మనం తెలుసుకుందాం. దానికంటే ముందు బేస్ ఈజ్ ఫైన్ ఆర్ట్స్ అని చెప్పారు కదా. సో అసలు ఈ థాట్ ఎలా వచ్చింది అని మీకు, అంటే ఇది చెయ్యాలని మీకు ఐడియా ఉందా ముందు నుంచి, లేకపోతే ఎవరైనా మీకు ప్రోత్సాహం చేశారా, అది గురించి అవేర్నెస్ ఎవరు ఇచ్చారు మీకు అసలు? ఓకే, సో నేను చిన్నప్పటి నుంచి ఐ వాజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆర్ట్స్. సో ఐ యూస్ టు డూ పెయింటింగ్ అండ్ డ్రాయింగ్ అండ్ యా, so I also used to get some prizes in my school days. Okay, in the that's what I see your paintings here. Yeah. Everywhere in the house. So with that I mean one of my uncle, ఆయన సజెస్ట్ చేశాడు ఫస్ట్ టైం నాకు. He is also a designer, but he is not from fine arts background. Okay. So he went into designing on his own interest. Okay. So tanu first he told me about BFA. Okay. Or else I never knew that there is a course for artists. సో అక్కడి నుంచి మీకు ఇన్స్పిరేషన్ వచ్చింది చెయ్యాలి. అప్పుడు మీకు అంటే డౌట్స్ ఏం రాలేదా? అంటే ఇప్పుడు మనం జనరల్గా మనం చూస్తున్నాం పిల్లలు వాళ్ళకి దే ఆర్ అవేర్ ఆఫ్ ఇంజనీరింగ్ ఆర్ ఎంబీబీఎస్ చేస్తే మనం డాక్టర్ అవుతాము ఇట్లా. అంటే ఇప్పుడు ఫైన్ ఆర్ట్స్ చేస్తే నేను ఏమవుతాను, ఇది ఏంటి అనేది మీకు ఎప్పుడు డౌట్ రాలేదు? అంటే యూ డి నాట్ ఫీల్ అరే ఏంటిది అన్న ఒక ఫీలింగ్ కూడా రాలేదా మీకు? యా, నాకు అంటే క్యూరియాసిటీ అయితే పెరిగింది షూర్గా. ఫైన్ ఆర్ట్స్ చేసిన వాళ్ళు ఏం చేస్తారు తర్వాత, వాట్ ఈస్ దట్ దే డూ. అండ్ దెన్ డ్యూరింగ్ మై ఇంటర్మీడియట్ ఐ యూస్ టు డూ సమ్ రీసెర్చ్ ఆన్ దీస్ కోర్సెస్. సో ఆ రీసెర్చ్ కూడా అప్పట్లో I mean once in a while I used to browse on the net and search for it, look for definitions and what are the colleges where they offer this course. And నాకు అప్పట్లో ఎవరు కాంటాక్ట్ లేరు who directly did fine arts or అట్లాంటి కాంటాక్ట్స్ I didn't have many. So totally I was depending on the media available. Okay. So మీరు కూడా ఎంట్రన్స్ రాసే పాస్ అయ్యారా? ఎంట్రన్స్ ఎగ్జామ్స్, ఆప్టిట్యూడ్ టెస్ట్ అంటారు, ప్రిపరేషన్స్ కూడా తీసుకున్నారు నార్మల్గా బయట ఏ ఎగ్జామ్స్? యా, నేను అంటే ఐ డోంట్ గో ఫర్ ఎనీ కోచింగ్ యాజ్ సచ్, బట్ ఐ మీన్ ఐ got to know about the format and then I bought books. But you are aware that the coachings unnayani, you coachings know that? Unnayani, I knew that. Fine. Okay. Yeah. So good funny. And తర్వాత ఇప్పుడు ఫైన్ ఆర్ట్స్ అనుకున్నారు, అందులో కొంచెం మనకి సబ్ డివిజన్స్ లాగా ఉన్నాయి అంటే డిపార్ట్మెంట్స్ అని. సో అక్కడ ఏం తీసుకున్నారు మీరు? నేను చేసింది అప్లైడ్ ఆర్ట్స్, బిఎఫ్ఐ ఇన్ అప్లైడ్ ఆర్ట్స్. అప్లైడ్ ఆర్ట్స్ గురించి కొంచెం చెప్పండి. యా షూర్. అప్లైడ్ ఆర్ట్స్ అంటే సో బేసికలీ first 2 years it is called PPC in BFA. So the 2 years applied arts painting iddarki same untundi, same so syllabus. So it is how many years? So the course I did my BFA in Sri Venkateshwara College of Fine Arts. Which year? I am 2006 pass out. Okay. So I started my course in 2001. Okay. And so the course in our college is 5 years. Okay. And 10th is the minimum eligibility. Okay. So 10th or inter anything you can. Yeah, but I did it after intermediate. Oh, okay. But there are other colleges where intermediate is the qualification. Okay. So itla applied arts gurinchi cheptunnaru. Can we know more about applied arts?
Yeah, so applied arts ni ఇంతకుముందు I mean they used to call it as commercial art, and then now it is called applied arts. So applied arts is all about designing, and mostly it relates to advertising. So what we learn in applied arts is basically, as I said, first 2 years we will be learning various basic skills in painting or color application or color theory, and then drawing. And all మామూలుగా this- మీరు ఇట్లా ఈజిల్స్ పెట్టుకుని పెద్ద పెద్దగా డ్రాయింగ్స్ చేసేసుకుంటారు. లైక్ పెన్సిల్ షేడింగ్, సో బేసిక్ థింగ్స్ నేర్చుకున్నాం ఫస్ట్. ఆ తర్వాత థర్డ్ ఇయర్ నుంచి అప్లైడ్ ఆర్ట్స్ స్పెషలైజేషన్. ఓకే. సో అప్లైడ్ ఆర్ట్స్లో అగైన్ దేర్ ఆర్ డిఫరెంట్ సబ్జెక్ట్స్. సో వన్ సబ్జెక్ట్ ఇస్ విజువల్ కమ్యూనికేషన్, అండ్ దెన్ దెర్ ఇస్ టైపోగ్రఫీ. ఓకే, సబ్జెక్ట్స్ వైజ్ గా ఉంటాయి అన్నమాట. టైపోగ్రఫీ, అండ్ దెన్ ఇంకొక సబ్జెక్ట్ ఇల్లస్ట్రేషన్ అండ్ గ్రాఫిక్ డిజైన్, అండ్ దెన్ ఫోటోగ్రఫీ. సో మీరు అందులో కూడా పరిచయం ఉందా మీకు ఫోటోగ్రఫీ? సో అదొక పార్ట్ ఆఫ్ ద కోర్స్. సో వన్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ One of the విచ్ విల్ హ్యావ్ టు. Okay. సో నాకు ఇంట్రెస్ట్ కూడా ఉంది ఫోటోగ్రఫీలో. సో ఐ యూస్ టు ఎంజాయ్ ఫోటోగ్రఫీ అ బిట్. సో అపార్ట్ ఫ్రమ్ దట్ ఈ కోర్సెస్లో లైక్ విజువల్ కమ్యూనికేషన్ అంటే ఇట్ ఈస్ అబౌట్ మోస్ట్లీ యూ కెన్ రిలేట్ ఇట్ విత్ అడ్వర్టైజింగ్ అండ్ అడ్వర్టైజింగ్ యాడ్ క్యాంపెయిన్స్. ఓకే, ఇప్పుడు మనం అన్ని అడ్వర్టైజ్మెంట్స్ చూస్తున్నాం, హోర్డింగ్స్ లాంటి పెద్ద పెద్దవి. So the subject is mostly used to create these things, or it relates more with advertising. సో ఇప్పుడు మాకు తెలిసిన పెద్ద పెద్ద హోర్డింగ్స్ వెనకాల ఇలాంటి BFA స్టూడెంట్స్ ఉన్నారు అని. Not everyone will be from BFA background, but BFA applied arts will teach mostly of advertising design and advertising planning and campaigns. మోహన్కి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ కదా, అంటే ఇలాంటి కెరియర్ చూస్ చేసిన వాళ్ళకి. మేబీ ఐ థింక్ ఇంటర్వ్యూస్ లో కూడా దే లుక్ ఫర్ ద డిగ్రీ, right? They give priority. Right. Obviously, right? So obviously, there is a, I mean, when you get trained in a professional course, it will surely get you some additional weightage. Yes. So BFA అయిపోయింది తర్వాత. So BFA, I mean, as I said, advertising agencies. So while in BFA, I mean, all that we knew in our classmate లేదంటే మా బ్యాచ్లో, every one of us only used to think that we are going into some advertising agency, and then we will be working there as a junior visualizer or illustrator or a visualizer. So that's the only awareness we had. But like around 2007, 2008, that's when in Hyderabad there were a lot of MNCs and IT companies. That I mean, maybe even before that, but that is when we got to know about them. Or they wanted to start having some designers in their companies. So that's how I would say some demand for this came up for designers, and mostly for BFA graduates, BFA people with BFA background. Okay. I mean, there were also BFA people in the industry even before I joined, or even before 2007. Okay. I know a lot of people who were there, but mostly in more numbers they started recruiting around that time, I think. So that's how I got an opportunity. I think ఈ 10 yearsలో లైక్ చాలా అవేర్నెస్ పెరిగింది, అండ్ ఆపర్చునిటీస్ కూడా చాలా చోట్ల వచ్చినట్టున్నాయి కదా. అంటే ఈ ఫీల్డ్లో ఇదే కెరియర్ చూస్ చేసుకున్న వాళ్ళకి ఆపర్చునిటీస్ అండ్ పాత్ కూడా ఎక్కువ. Right. అంటే opportunities, obviously opportunities చాలా ఉన్నాయి, because when we were in college opportunities were very less. I mean, as I said, there were only like opportunities in advertising or in film industry. అదే 30 మంది అడ్వర్టైజ్మెంట్ దీంట్లోనే ఉండలేరు కదా. సో దే మస్ట్ హ్యావ్ దేర్ ఓన్ ఇంట్రెస్ట్. అంటే ఏదో ఒక కార్నర్లో ఫోటోగ్రఫీ ఇంట్రెస్ట్ ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు. సో దీని నెక్స్ట్ మీరు ఇంకేం చేయాలనుకోలేదా? అంటే ఏదైనా కోర్స్ లాంటిది కానీ, ఆర్ డైరెక్ట్లీ యూ వెంట్ ఇన్ టు ద జాబ్? హౌ? No, I was recruited as a trainee in a design team. Okay, and then the company they trained us for a few years. Not few years, sorry, few months. For 6 months or 5 months they trained us, and then we were put into projects. Okay, and then after that, while in my career, so after 1 or 2 years, I have done some course in HFI,
Human Factors International. Is it related to fine arts or It is what more about- related to user experience design Acha. and usability. So can we know little bit about this UI design, what you are, because you're talking about your career, choosing BFA as a career and going into your UI design. నాకు రెండు అంటే అర్థం కావట్లేదు. సో ఈవెన్ మై సమ్ ఆఫ్ మై వ్యూయర్స్ దే మైట్ హ్యావ్ డౌట్ రైట్ ఇదేంటి అని. సో కొంచెం కెన్ వి నో అబౌట్ యూఐ డిజైన్ ఏంటి, హౌ డూ యూ అప్లై, వేర్ డూ యూ అప్లై అంటే ఇప్పుడు మీరు ఇందాక అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీ అనగానే మాలాంటి వాళ్ళ ఓకే ఫైన్ అది బోర్డ్స్ అవి ఏదో కొంచెం రిలేట్ చేసుకోగలిగి. సో యూఐ ఈ డిజైన్ అనగానే ఎక్కడ రిలేట్ చేసుకోవాలో అర్థం కావట్లేదు అంటే వేర్ డూ యూ ఎగ్జాక్ట్లీ యూజ్ దట్? Yeah. So basically, I mean, be it advertising as a a BFA for any BFA student or for any visual designer. Right. So either it is an advertising stream or the UI or UX stream. So mostly there are a lot of things that are similar. Okay. Like it all depends on knowing your audience. So and then how we connect with them or how we communicate with them or how we solve their problems. So that is more into this UX and UI. So I always felt these two are similar fields. I mean, though stream wise they are completely different and industry wise they may be different, but for a person who is solving some problems of users, it is always same. Like when it comes to design, it is more of what you want to what you want your user to see first, or how you want to communicate with them, or how you want to plan their journey. Or yeah. సో బేసిక్గా ఇది ఒక క్రియేటివ్ ఫీల్డ్. Yeah. సో క్రియేటివ్ ఫీల్డ్ అంటే యూ మీన్ వన్స్ యూ పర్స్యూ బిఎఫ్ఏ ఆర్ వాట్ ఎవర్ లైక్ వేర్ ఎవర్ యువర్ ఇంట్రెస్ట్ టేక్ యూ, లైక్ క్రియేటివ్ ఫీల్డ్ అంటే డిజైనర్ కింద అవ్వచ్చు, వాట్ ఎవర్ లైక్. సో వాట్ ఎవర్ వేర్ ఎవర్ యూ డూ ఇట్ ఈస్ లైక్ యూ put your own thoughts there, right? Yeah. That's what I'm trying to understand. Right. This is also a creative field. Yeah. But it may not be totally like painting or Okay. sculpture, where it is all the expression of an artist. Okay. But here the creativity is more used in how we are solving the design Solving problems. this. Okay, okay. So creativity is sure something that helps in solving this. So can we know more about your hobbies, Fanny, apart from this, what do you do? Okay. Yeah. You still paint? I still paint. I like painting. I currently I do watercolors. Okay. That Is too this your painting? Yeah, this is one of my painting. Wow. So, but yeah, not much these days. I'm not spending much with paintings these days. But whenever I get time, I do a lot That's of. really I enjoy playing with watercolors. That's good, yeah. So basically మనం ఫైన్ ఆర్ట్స్ చేసినప్పుడు యూ టచ్ ఆల్ ద మీడియమ్స్, Yeah. like you said, photography, typography, and you also have computers touch కూడా ఉంటుంది, Yeah. బికాస్ ఐటీ అంటే అంతా కంప్యూటర్స్తో కాబట్టి. హౌ డూ యూ లెర్న్ దట్? అంటే కొంతమంది అసలు కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ లేకుండా వస్తారు కదా, డూ దే టీచ్ యూ దట్ ఆల్సో? Yeah, in the course they taught us. We used to have a Okay. some one class ఓకే. and one subject Okay. in fourth and final year. అర్థం చేసుకోగలుగుతారా? అది క్లియర్గానే అంటే వాట్ దే టీచర్స్ ఇస్ ఆల్సో మోస్ట్లీ డిజైన్ సాఫ్ట్వేర్స్ నేర్పిస్తారు. ఉంటారు. ఓకే. సో యా కంప్యూటర్స్ కూడా దే విల్ మేక్ షూర్ Okay. ఉంటుంది. ఓకే. సో నాకు ఇప్పుడు ఎక్కువ టైం లేదు కాబట్టి ఐ మీన్ టు సిట్ డేస్ టుగెదర్ ఆన్ ఎ పెయింటింగ్. ఓకే. యూజువలీ టు టేక్ దట్ బ్రేక్ ఐ యూజ్ వాటర్ కలర్స్ మోస్ట్లీ. ఇది కూడా రీసెంట్ వర్క్ ఇది. ఓకే. వావ్. సో ఇది కూడా ఊహించుకుని, ఇది విత్ రెఫరెన్స్ ఇది. అంటే సమ్ ఇమేజ్ ఎక్కడో Some చూసింది image. అలా మైండ్లో Yeah. రీకలెక్ట్ చేసుకుని చేశారు. చాలా బాగుంటుంది. ఇట్స్ రియలీ గుడ్. కలర్స్ అవి కూడా చాలా ప్లెజెంట్గా అనిపిస్తున్నాయి. సో ఇవి మీ పెయింటింగ్ వర్క్స్ కదా. సో మీరు అప్లైడ్ ఆర్ట్స్ అన్నారు. సో అప్లైడ్ ఆర్ట్స్కి సంబంధించిన వర్క్స్ కూడా ఇలాగే ఉంటాయా? హౌ సో అప్లైడ్ ఆర్ట్స్కి సంబంధించినవి కొన్ని ఉన్నాయి నా స్టూడెంట్ లైఫ్ వర్క్స్. అప్లైడ్ ఆర్ట్ వర్క్స్ అన్నీ బేసిక్గా ఒక లేఅవుట్ డిజైన్ లేదంటే దాంట్లో టైపోగ్రఫీ. సో ఉన్నాయి మీ దగ్గర స్టూడెంట్ కొన్ని ఉన్నాయి. సో ఇది మీ అప్లైడ్ ఆర్ట్స్ వర్క్స్. ఇది అప్లైడ్ ఆర్ట్ వర్క్ ఇది. ఓకే. సో యూజువలీ అప్లైడ్ ఆర్ట్స్లో ఇది ఒక సబ్జెక్ట్. ఈ సబ్జెక్ట్ ఏంటంటే టు డిజైన్ ఏ మ్యాగజైన్ కవర్. ఓకే.
సో ఇవన్నీ అంటే జస్ట్ స్టూడెంట్ వర్క్స్, దీస్ ఆర్ ఓన్లీ ఫర్ ప్రాక్టీస్, నథింగ్ రియల్ ఆర్ దీస్ ఆర్ నాట్ యాక్చువల్ వర్క్స్. ఓకే. సో అంటే మ్యాగజైన్ మనం ఇప్పుడు చూస్తున్న మ్యాగజైన్స్ ఎట్లా ఉంటాయి, ఎట్లా సో చేస్తారు? అదొక సబ్జెక్ట్. ఆ సబ్జెక్ట్లో నేర్చుకునేటప్పుడు ఇట్లాంటి అసైన్మెంట్స్ ఇస్తారు మాకు లెక్చరర్స్. సో ఇది మీరు అప్పుడు స్టూడెంట్ లాగా దాచుకున్నారు ఇన్నేళ్ళు? యా, కొన్ని ఉండిపోయినాయి అట్లా నా దగ్గర, చాలా మిస్ కూడా అయినాయి, ఇంకా లేవు. సో ఇది ఒక ఇది మిక్స్డ్ మీడియా. ఇది మిక్స్డ్ మీడియా అంటే ఏంటంటే దీంట్లో మనం చూడొచ్చు, ఇక్కడ అంతా పోస్టర్ కలర్స్ యూజ్ చేసాము, ప్లస్ హ్యాండ్ తోటి పెయింట్ చేసాము, అండ్ ఇదంతా కొలాజ్. సో ఇవన్నీ డిఫరెంట్ న్యూస్ పేపర్స్ నుంచి వాటి నుంచి కట్టింగ్ చేసి పేస్ట్ చేసి, సో దాన్ని కొలాజ్ అంటారు. సో అట్లా చేసి అదొక ఇవన్నీ డిఫరెంట్ ఇమేజెస్. సో ఇదంతా ఈ ప్రెజెంటెడ్ ఇట్ యాజ్ వన్ కాన్సెప్ట్. సో ఇట్లా మీకు డిఫరెంట్ థీమ్స్, డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ఇస్తారు. సో యూ డూ ఇట్, రైట్? సో ఇది ఇంకోటి అడ్వర్టైజింగ్ క్యాంపెయిన్ రిలేటెడ్. సో ఇది నేను 4th ఇయర్లో ఉన్నప్పుడు చేసిన క్యాంపెయిన్, మినీ క్యాంపెయిన్. సో దాని రిలేటెడ్ వర్క్. సో ఈ క్యాంపెయిన్ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, సో దిస్ క్యాంపెయిన్ ప్రమోట్స్ animal donation program for zoological park. So zoological park lo there used to be one initiative called animal adoption. Ante any corporates or individuals, if they pay some amount of the expenditure towards that animal, that will be taken care on behalf of them. Okay. So ఇలాంటి కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు మీరు వెళ్తారా ఎక్కడికైనా కనుక్కోవడానికి, దీని మీద రీసెర్చ్ కంపెనీస్కి వెళ్తారా? కంపెనీస్ కాదు, ఇక్కడ మా అంటే అజ్యూమ్డ్ క్లయింట్ ఇస్ జూ పార్క్. సో ఆ టైంలో ఐ విజిటెడ్ జూ పార్క్. ఓకే. అండ్ లైవ్ గా వెళ్ళి ఐ మెట్ ద ఆఫీసర్స్ దేర్, అండ్ దెన్ ఐ లెర్న్ట్ అబౌట్ ఈ ప్రోగ్రామ్ ఏంటి, ఎట్లా ఉంటుంది, అండ్ దెన్ అక్కడికి వెళ్ళి చేసింది. ఆ తర్వాత బేస్డ్ ఆన్ దట్ అంటే ఐ కేమ్ అప్ విత్ దిస్ లోగో అండ్ దెన్ సమ్. సో యాక్చువల్ ఇలాంటి వర్క్స్ వెనకాల థాట్ ప్రాసెస్ ఏంటి, ఎలా వెళ్ళాలి అనేది ఇట్ గివ్స్ యు ఎక్స్పీరియన్స్, రైట్? సో ఫస్ట్ థింగ్, ఇలాంటి వర్క్స్ ఏవైనా చేసేటప్పుడు బేసికలీ వాట్ వీ నీడ్ ఈజ్ రీసెర్చ్, బికాస్ వీ షుడ్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ దట్ క్యాంపెయిన్. సో వాళ్ళకి ఏం కావాలి, దేని గురించి, అడ్వర్టైజింగ్లో వాట్ ఈస్ దట్ దే వాంట్ టు సే. సో ఇది కూడా మీరే చేశారా? ఇది కూడా ఇవన్నీ కంప్యూటర్లో చేసింది. సో ఇంతకు ముందు ఇది చేసే ముందు యూ డూ రఫ్ స్కెచ్, స్క్రిబుల్ చేస్తారు, 4-5 శాంపిల్స్ చేసుకుంటారు. ఓకే. అండ్ అంతా అప్రూవ్ అయినాకనే వి గో ఫర్ కంప్యూటర్ వర్క్స్. దాని తర్వాత ప్రింట్ తీసి. ఇది దేని గురించి చేశారు? ఇది సేమ్ క్యాంపెయిన్, అనిమల్ అడాప్షన్. సో అది ఇంతకు ముందు చూసింది ఇట్స్ టీజర్ హోర్డింగ్. ఇది సో ఈ కాన్సెప్ట్ ఏంటంటే ఒక టీజర్ హోర్డింగ్. సో జస్ట్ టు క్రియేట్ సమ్ క్యూరియాసిటీ ఫర్ ద ఆన్లుకర్స్, ఆడియన్స్. ఏంటిది, వాట్ ఈస్ దిస్ దట్ ఈస్ కమింగ్, వాట్ ఈస్ ఆత్మబంధు, క్యూరియాసిటీ రేజ్ చేయడానికి. అండ్ ఆ తర్వాత దీస్ ఆర్ లైక్ ప్రెస్ యాడ్. సో మూవీస్ లో లాగా మనకి ఇక్కడ కూడా టీజర్ యాడ్స్ అలాంటివన్నీ అది అంటే ఆ టైప్ ఆఫ్ ట్రెండ్ ఉండింది అప్పుడు. సో ఆ టైంలో నేను చేస్తున్నప్పుడు ఇట్లా టీజర్ క్యాంపెయిన్స్ ఉండేవి. సో అది ఇన్ ట్రెండ్ అన్నమాట. ఇప్పుడు కూడా ఉన్నాయా? ఇప్పుడు కూడా ఉండొచ్చు. ఐఎమ్ నాట్ ఫాలోయింగ్ మచ్. ఇది హోర్డింగ్. దీస్ ఆర్ హోర్డింగ్. ఓకే. ఇవి ఎందుకు డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి ఫని? అంటే మీరు యాక్చువల్ ఎలా లుక్ ఉండాలో చూసుకుని దాని ప్రకారంగా చేస్తారా? హౌ? లేదు, యాక్చువల్లీ సైజెస్ ఆర్ డిఫైన్డ్ బై ఇండస్ట్రీ. అంటే ఇప్పుడు మనం ఒక న్యూస్ పేపర్ యాడ్ తీసుకుంటే దేర్ విల్ బి ఓన్లీ ఫిక్స్డ్ సైజెస్. సో మేము చదివేటప్పుడు దే యూస్ టు కాల్ ఇట్ సిసి. ఓకే. సో బేస్డ్ ఆన్ దట్ అంటే 200cc 400cc అట్లా ఉండేదన్నమాట. అంటే క్వార్టర్ పేజ్ యాడ్, హాఫ్ పేజ్ యాడ్, ఫుల్ పేజ్ యాడ్. సో యూ విల్ హ్యావ్ థరో నాలెడ్జ్ ఆఫ్ ఎంత ఉండాలి, హోర్డింగ్ అంటే ఎంత ఉండాలి, ఏ సైజులో ఉండాలి. ఇదైతే హోర్డింగ్స్ విల్ కమ్ ఇన్ డిఫరెంట్ సైజెస్ అగైన్. ఎందుకంటే హోర్డింగ్స్ మోస్ట్లీ డ్రివెన్ బై అవైలబిలిటీ ఆఫ్ స్పేస్. దో దేర్ మే బి సమ్ స్టాండర్డ్స్ ఒకసారి కొంచెం అటు ఇటు ఉండొచ్చు. బట్ యా, దేర్ విల్ బి సమ్ రేషియో. సో బేస్డ్ ఆన్ దట్ మేము అది తీసుకుని అగైన్ రియల్ టైమ్ హోర్డింగ్స్ ప్రింటింగ్కి వెళ్ళేటప్పుడు బేస్డ్ ఆన్ దట్ యాక్చువల్ సైజ్ దే విల్ అగైన్ అడ్జస్ట్.
It's just the design. Design. But the concept and design will be the same. సో బేసికలీ హోర్డింగ్స్ చేసేటప్పుడు ఏంటంటే డిఫరెంట్ ప్రపోర్షన్స్లో లైక్ వర్టికల్గా హారిజాంటల్గా అట్లా మేము చేసేవాళ్ళం కాలేజ్లో. So any more works with you? యా ఓన్లీ దోస్ థింగ్స్. ఇవి అచ్చా మీరు స్టూడెంట్ కింద ఉన్నప్పుడు చేసేవి అప్లైడ్ ఆర్ట్స్లో. అగైన్ ఇట్స్ మిక్స్డ్ మీడియం. మీరు డ్రా చేశారు ఇదంతా? ఇది కట్టింగ్, ఇది న్యూస్ పేపర్ నుంచి మ్యాగజైన్ నుంచి కట్ చేసి పేస్ట్ చేసింది, బట్ రెస్ట్ ఆఫ్ ఇట్ అంతా డ్రా చేశారు. యా యూజువల్లీ ఇది print లానే కలర్ ఉంది పెన్సిల్స్ కానీ చాలా అవి బాగుంది. తీసుకున్నట్టు. సో ఇది జస్ట్ టు షో ద కాన్సెప్ట్ అనమాట. సో ఈ టైప్ ఆఫ్ వర్క్ ఈవెన్ నేను బిఫోర్ జాయినింగ్ ఇన్ టు ఐటీ నేను యాడ్ ఏజెన్సీలో ఆల్సో డిడ్ మై ట్రైనింగ్, ప్రాక్టికల్ ట్రైనింగ్. సో అక్కడ కూడా ఇంటర్న్షిప్ లాగా. ఓకే. సో అక్కడ వీ యూస్ టు డూ దీస్ టైప్ ఆఫ్ వర్క్స్ బిఫోర్ గోయింగ్ ఇన్ టు ఎనీ డిజిటల్ ఫామ్. సో ఇనిషియల్గా వీ యూస్ టు డూ సంథింగ్ లైక్ ఎ క్విక్ మాకప్ prototype and then ఆ తర్వాత we used to do final designs. సో ఇదేంటి పని? ఇది ఒక ఫోటోషాప్ అసైన్మెంట్ ఇది. ఓకే. సో మేము కాలేజ్లో ఉన్నప్పుడు ఈ అసైన్మెంట్ ఏంటంటే సెల్ఫ్ పోర్ట్రేట్ని హారర్ లాగా. ఓకే, దిస్ ఇస్ యూ పని. సో ఫనీ ఒక అవతారం బాగుంది. సో ఇప్పుడు మనకి ఇవన్నీ చాలా ఈజీగా యాప్స్ లో కూడా వచ్చేస్తున్నాయి కదా. యాప్స్ లో కూడా వచ్చేస్తున్నాయి. దిస్ ఇస్ మచ్ బిఫోర్ దట్. సో వి యూస్ టు టేక్ డిఫరెంట్ లేయర్స్ తీసుకుని అట్లా ఎడిట్ చేయడం అన్నమాట. సో మస్ట్ హావ్ ఫన్ విత్ దిస్. యా, థ్యాంక్ యూ సో మచ్ ఫనీ ఫర్ షోయింగ్ us all your works and అప్లైడ్ ఆర్ట్స్ గురించి కూడా చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో మీకు ఇంకా ఈ అప్లైడ్ ఆర్ట్స్ గురించి ఏమైనా తెలుసుకోవాలనుకుంటే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఆర్ డైరెక్ట్ మెసేజ్ ఆన్ ఇన్స్టాగ్రామ్ ఆర్ ఫేస్బుక్. థ్యాంక్ యూ ఫనీ. థ్యాంక్ యూ సో మచ్. Do like, share and subscribe. Until then, bye bye.